జనసేన సభ్యులందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఆంధ్రాలో వీర మహిళగా చేశాను. మన తెలంగాణకి జనసేన ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను పుట్టి పెరిగిందంతా కూడా తెలంగాణ అమ్మాయిని, ఆంధ్రాలో ఆడబిడ్డని. అయినను కూడా మన అన్నని రానివ్వను అని తెలంగాణకి అడుగు పెట్టనివ్వనని శబ్దాలు చేశారు కదా. ఒక ఆంధ్ర ఆడపిల్లను తెలంగాణకు మీటింగ్కి వచ్చి హాజరయ్యాను. అన్నను ఆపడం ఎవరి శక్తి కాదు, ఎవరి తరము కాదు, ఆ తెలంగాణ ఎవరి జాగిరి కూడా కాదు. జై జనసేన. తెలంగాణకు రావడం ఇష్టం లేని ఇక్కడ మేము రానియము ఎవరంటున్నారు? మా జాగిరి కలకొండ కవిత అనేది. అవునండి. భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించి జనసేన పార్టీ కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్టీ ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు, స్టార్ట్ చేశారు. దాదాపు గెలిచిన తర్వాత అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఆగిపోయిన పార్టీ ఆఫీస్ని మళ్ళీ ఇక్కడ తీసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. జనసేన ఇక్కడ పుట్టిన పార్టీ, తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన. అండ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పుట్టింది కాదు, నార్త్ అని మొన్న అన్నారు ఎవరు, మన రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన పార్టీ కాదు. కేటీఆర్ గారు, కవిత ఇక్కడ పుట్టిన పార్టీలు కాదు, అవి నార్త్ బాంబేలో పుట్టిన పార్టీలు. అండ్ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని. సార్, మన ఈవిడ పేరేం పేరు, సోనియా గాంధీ ఎక్కడ ఆవిడ ఆమె ఇక్కడ ఇటాలియన్ నుంచి వచ్చింది. మన కంట్రీ కాదు, అసలు మన దేశం కాదు. అండ్ ఇంకొకటి మొన్న ఆపేరండి, ఏంటి ఇక్కడ మన రాష్ట్ర రాజధానిలో ఏమో పార్టీ మీటింగ్ ఆపేశారు. ఇప్పుడు దేశ రాజధానిలో 3 రోజులు మీటింగ్ పెట్టారు. ఎవరు ఆపగలిగారు, ఏం చేయగలిగారు? ఢిల్లీలో పెట్టారు. దానికి సమాధానం చెప్పండి. 3 రోజులు ఏం చేశారు? ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్తగా తెలంగాణ అంటే, నేను పొద్దున ఒక బయట విన్నాను, ఇవాళ మీరు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే మేము అడ్డుపడుతున్నామా అంటే, మేము ఆ రోజు కూడా వెళ్ళి బహిరంగంగా జెండా చేద్దామా అని అనుకోలేదు. ఒక మీటింగ్ పెట్టుకున్నాము ఒక ప్లేస్లో, మేము అలా పెట్టుకొని అక్కడ మేము పార్టీ ప్రోగ్రామ్ చేసుకున్నాము. అదే ఒక జనసేనకి ప్లస్ తెలంగాణ ఆవిర్భావ దినం కాబట్టి మేము చేసుకుందామని అనుకున్నాం. కానీ కావాలని రచ్చ చేసింది, కావాలని ఏం లేదండి. ఇదంతా ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు టీం ఉంది ఓయూ నుంచి, వాళ్ళు చేసిందే తప్పితే ఎక్కడ ఒక్క కూసంతా కూడా అసలు కావాలని జనసేన ఎక్కడ అనలే. వీళ్ళు కావాలని రెచ్చగొట్టారు అంతే. నేను షేరిలింగంపల్లి నుంచి వచ్చాను. నా పేరు నాగలక్ష్మి నాయుడు. మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే కళ్యాణ్ గారిని ఆపేశారు కదా, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. కళ్యాణ్ గారు ఆ రోజు ఇంటి దగ్గర నుండి మాట్లాడారు కదా మీడియాలో, మీ అయ్య జాగీరని. అది అందరిని అనలేదు, అది మరి చెవులు ఎలా పెట్టుకుని విన్నారో. అక్కడ మీ అయ్య జాగీరా అన్న మాట ఎవరిని అన్నారు? కళ్యాణ్ గారిని తెలంగాణ రానివ్వకుండా చేస్తాం, కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాం అన్న వాళ్ళని మాత్రమే ఆయన క్లారిటీగా అన్నాడు, అందరినీ అనలేదు. నీ అయ్య జాగీరా అని కేవలం ఆయన ఆపడానికి చూసిన వాళ్ళని, ఆయన అన్న వాళ్ళని మాత్రమే అన్నాడు తప్ప తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ అనలేదు. ఇది చాలా వివరంగా ఆయన స్పష్టంగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడే ఓటున్న వాళ్ళు జనసేన పార్టీ ఇక్కడ పుట్టి పెరిగింది, ఇక్కడ పుట్టిన పార్టీ జనసేన పార్టీ. అలాంటప్పుడు మరి మేము ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి? మేము ఏ రాష్ట్రం వెళ్ళి పోటీ చేయాలి? ఎందుకు చేయాలి? ఇక్కడే పుట్టిన పార్టీ కాబట్టి జనసేన పార్టీ ఇక్కడే పోటీ చేస్తాము. మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికి ఉందో ఆపమనండి చూద్దాం. కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ ముట్టుకొనివ్వను అని చెప్పారు. కళ్యాణ్ గారిని ఆంధ్రాలో అసెంబ్లీ గేట్ ముట్టుకునేది ఏంటంటే తన్నుకుని వెళ్ళాడు ఆయన. ఎన్ని చోట్ల పోటీ చేశాడు, అన్ని చోట్ల కూడా అధిక మెజార్టీతో గెలిచి ఈ రోజు డిప్యూటీ సీఎంగా అక్కడ నిలబెట్టాడు. ఇక్కడ ఆయన ఒకటే స్పష్టం చేశాడు, ఆయన పోటీ చేయడు, ఇక్కడ వాళ్ళనే పోటీ చేపిస్తాడు. ఖచ్చితంగా జనసేన సత్తా ఏంటో తెలంగాణలో చాటుకునే రోజులు దగ్గరకు వచ్చినాయి, అన్యాయంగా దోచుకునే వాళ్ళకి రోజులు దగ్గరకు వచ్చినాయి. Thank you very much. I am very much inspired by the social service works of Pawan Kalyan before he entered into politics. പിന്നെ അത് കഴിഞ്ഞിട്ട് ഞാൻ അങ്ങേരുടെ ഒരു ഫണ്ടമെൻ്റൽ പോളിസീസ് ആയിക്കോട്ടെ, ഇല്ലേ ഹ്യൂമാനിറ്റേറിയൻ ആംഗിൾ ആയിക്കോട്ടെ, അതെനിക്ക് വളരെ ഇഷ്ടപ്പെട്ടു. ആൻഡ് ദ വേ ഹീസ് അഡ്രസ്സിങ് ഇഷ്യൂസ് ഇൻ ആന്ധ്രാപ്രദേശ്, ഇറ്റ്സ് പൊളിറ്റിക്കലി എവിടെ ആയാലും എന്തോ പ്രോബ്ലം ഉണ്ടെങ്കിലും അങ്ങേര് അഡ്രസ്സ് ചെയ്യുന്നുണ്ട്. ആൻഡ് വി ഓൾറെഡി വിറ്റ്നസ്ഡ് ദ ട്രാൻസ്ഫോർമേഷൻ ഓഫ് വില്ലേജസ് or facilities or roads or basic infrastructure in Andhra Pradesh. Same time you can see the reformation in educational system after NDA has taken the power. So, and definitely I believe that
Janasena party in Telangana is going to make a huge difference from old parties, whatever established in Telangana. So JSP is basically not power hunger. They are here to create a change. They want to make people's lives, a betterment in people's lives. So that's the reason today I have come here to attend the launch of a new Janasena office in Manikonda. Yeah. Where are you from? Basically, I am from Palakkad, Kerala. What is your name? Pardon? What is your name? Name? Harish Menon. Yeah. Slow. Okay. ఏమేనా మీకు ఎందుకు అనిపించింది? అంటే సార్ మీద ఇష్టము ఎలా ఎత్తపరచాలో తెలియదు, అందుకోసమనే సార్ కొనేస్తామని నేను ఈరోజు రామకోటి అందరు రాశారు. సార్ మీద ఇష్టంతోనే నేను ఈరోజు పవన్ కోటి అనేది రాయాలనుకున్నాను. ఈరోజు 30,000తోని కంప్లీట్ చేయడం అనేది బుక్ జరిగింది. అలాగే ఈరోజు ఇదెందుకు సార్కి ఇష్టమైన హనుమాన్ కూడా పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు, అలాగే ఛత్రపతి శివాజీ గారి ఆశయాలు ఎలా ఉంటాయో ముందుకు నడిపిస్తారో, అంటే హిందూ మతం అన్ని కులాలు మతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏవి పట్టించుకోరు. అలాగే ఛత్రపతి శివాజీ లాగానే మనం దేశాన్ని ఎలానే పరిపాలిస్తారో అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇలా పరిపాలించాలని నాకు ఇష్టము. అలాగే సనాతన ధర్మం కోసము కొట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన పవన్ కళ్యాణ్ మాత్రమే. అలాగే శంభాజీ మహారాజు మన సనాతన ధర్మం కోసం తన జీవితాన్ని ఎలా అంకితం చేశారో అలా మన శంభాజీ మహారాజుల తర్వాత నాకు అలా అనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ మేము తెలంగాణకు రానియం, తెలంగాణకు వస్తే ఇది మా జాగీరు, పవన్ కళ్యాణ్ జాగీర్ కాదు, ఆంధ్ర వాళ్ళ జాగీర్ కాదు. అసలు తెలంగాణలో వేసుకోరు కానీ వచ్చి పరిపాలన చేస్తారు. ఇది తెలంగాణలో పుట్టిన ఏకైక పార్టీ ఏదైనా, ఈ గడ్డ మీద పుట్టిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది ఓన్లీ జనసేన పార్టీ మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా ఏది, ఇప్పుడు జనాలు ఎందుకు ఈ జనసేనని కోరుకుంటున్నారంటే విసిగిపోయారు జనాలు కూడా ఎక్కడైనా కానీ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ చూశారు, గత 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్న కాంగ్రెస్ పాలన చూశారు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పాలన కూడా చూశారు. ఎక్కడ కూడా ప్రభుత్వాలు అనేది ఎవరు కూడా నచ్చక ఈ విధంగా ఉన్నారు. కాబట్టి కొత్త వాళ్ళని రావాలని అనుకుంటున్నారు. కాబట్టి జనసేన తెలంగాణ గడ్డ పైన ఉంది. మేము ఇక్కడ ఏంటంటే జనసేన తెలంగాణ గడ్డ పైన మేము పుట్టాము. ఇక్కడ జనసేన వాళ్ళు తెలంగాణ గడ్డ పైన ఉన్న వాళ్ళే పరిపాలిస్తారు, మేమే నిలబడతాము. పవన్ కళ్యాణ్ గారు మాకు వెనక ఉండి మా ధైర్యం చెప్తున్నారు. అలాంటి వ్యక్తి మా పవన్ అన్న గారు. జై